భజగోవిందం 23వ శ్లోకం. కస్త్వం కో అహం కుత ఆయాతః కామే జనని కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. నీవెవరవు, నేనెవరిని, ఎక్కడ నుండి వచ్చావు, నా తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఈ విధంగా శోధించు. నిస్సారమైన స్వప్నం లాంటి ఈ విశ్వాన్ని గురించి వ్యర్థపు ఆలోచనలు కట్టిపెట్టి తత్వవిచారణ చెయ్యి అని అన్నారు శ్రీ యోగానందుల వారు. నిన్ను నీవు తెలుసుకో అన్నారు శ్రీ రమణ మహర్షి. ఈ నేను అంటే ఎవరో ఏమిటో తెలుసుకోవడమే తత్వవిచారంలో మొదటి చరణం. మానవుడు తన చుట్టూ ఉన్న సకల వస్తు విషయాల గురించి శాఖోపశాఖాలుగా క్షుణ్ణంగా సంవత్సరాల కొద్దీ తరతరాలుగా అధ్యయనం చేసి అనేక గ్రంథాలు చదివి వ్రాసి ప్రపంచ జ్ఞానం పెంచుకుంటున్నాడు. కానీ తన గురించి, తానెవరో, ఎక్కడి నుండి వచ్చాడో, తన తల్లి తండ్రి అని పిలవబడే వ్యక్తులెవరో, తనకు తన చుట్టూ ఉన్న వ్యక్తులకు, విషయాలకు, వస్తువులకు మధ్యనున్న సంబంధం ఎట్టిదో అని ఈ విధమైన విచారణ చేయడు. విశ్వమంటే మనకు కనిపించేది, కనిపించనిది అయిన పంచభూతాత్మకమైన ప్రపంచమే కాకుండా సమస్త అనుభవ ప్రపంచం కూడా కలిసియున్నది. ఈ విశ్వము క్షణక్షణానికి మారుతూ, పుట్టుతూ, నశిస్తూ, అస్థిరము, అశాశ్వతము అయినట్టిది గనుక స్వప్నతుల్యమైనది అనబడినది. ఇలాంటి విశ్వం గురించిన ఆలోచనల్ని కట్టిపెట్టి ఆత్మను గూర్చి యోచిస్తే జీవిత పరమార్థాన్ని తెలుసుకోగలవు అని చెప్పబడింది ఈ శ్లోకంలో.